ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. భారత్కు షాక్ ఇచ్చిన ట్రంప్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇట్లాగే తెలిపోదాం. అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులకు నిరాశ కలిగించింది. ఇప్పుడు అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐలు ఇంటికి డబ్బు పంపించేందుకు అంటే ఎవరైతే పంపిస్తారో అదనంగా 5% పన్ను అయితే చెల్లించాల్సి అయితే రావచ్చు. ఈ పన్నును H1B వీసా హోల్డర్లు, గ్రీన్ కార్డు హోల్డర్లు సహా ఇతర దేశాల పౌరులందరూ చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఈ బిల్లు అమెరికా పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత అక్కడ పనిచేసే లక్షలాది మంది భారతీయులపై ఇది ప్రభావం చూపుతుంది. వారు క్రమం తప్పకుండా తమ ఇళ్లకు డబ్బు పంపుతారు. ది వన్ బి బ్యూటిఫుల్ అనేటువంటి బిల్ను ఇటీవల యుఎస్ హౌస్ అండ్ మీన్స్ కమిటీ విడుదల చేసింది. 389 పేజీల పత్రంలో 327వ పేజీలో అటువంటి అన్ని డబ్బులు బదిలీలపైన 5% పన్ను విధించే నిబంధన గురించి ప్రస్తావించిన ఉందన్నమాట. అయితే ఇందులో కనీసం మొత్తం గురించి ప్రస్తావన అయితే లేదు. ఇప్పుడు మీరు అమెరికా నుండి డబ్బు పంపడం పైన పన్ను. ఇప్పుడు కనుక ఒక వ్యక్తి అమెరికా నుండి తక్కువ డబ్బు పంపినా అతను అమెరికన్ పౌరుడు కాకపోతే లేదా అమెరికన్ పౌరసత్వం పొందకపోతే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలో పెద్ద సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు. ఎన్ఆర్ఐలు అత్యధికంగా డబ్బు పంపే అగ్రదేశం జాబితాలో భారతదేశం కూడా ఉంది. మార్చి 2024లో విడుదలైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం 2023-24 సంవత్సరంలో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు అక్కడ నుండి తమ కుటుంబాలకు, వారి దేశంలో బంధువులకు $32 బిలియన్ల పంపారు. అమెరికాలో దాదాపు 4.5 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం ప్రస్తుతం అమెరికాలో దాదాపు 45 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో 32 లక్షల మంది భారతీయ సంతతి చెందిన